హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేస్తే శివరాత్రి ముందు రోజు కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. సో క్లీనింగ్ ఇంకా శివరాత్రి రోజు మేము పూజ ఎలా చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ చాలా డేస్ వచ్చేసింది కదా గ్యాప్. వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేస్తలేను, ఎందుకంటే చిన్నోడితో నాకు అసలు సెట్ అవ్వతలేదు. అలాగే మేము ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా మాది, ఇంకా అలా అనేసి చాలా గ్యాప్ తీసేసుకున్నాను. అక్కడికి వెళ్ళి రావడము, ఇంకా ఇక్కడ చిన్నోడిని చూసుకోవడము అలా అయిపోతుంది, అసలు కుదరడం లేదు. శివరాత్రి ముందు రోజు అయితే క్లీనింగ్ పెట్టేసుకున్నాను. బిఫోర్ 2 డేస్కి ముందు హాల్ అండ్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కిచెన్ ఒక్కటే మిగిలిపోయింది అనేసి ఇంకా కిచెన్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా సాటర్డే రోజు మా పాపకైతే స్కూల్ లేకుండే, తను కూడా ఉండే ఇంట్లో. సో వాళ్ళ తమ్ముడిని తను అయితే చూసుకుంటుంది. ఇంకా తను చూసుకునేసరికి ఇంకా నేను కూడా తను ఉంది కదా అనేసి ఇంకా ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి అనేసి అనుకున్నాను. చూసారు కదా బిఫోర్ ఎంత మెస్సీ ఉందో. చాలా డేసే అవుతుంది అసలు క్లీన్ చేసి. ఒక 1.5 మంత్ ఏమవుతుంది క్లీన్ చేసి. నేను ఎవ్రీ మంత్ అలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, బట్ ఈ మధ్యలో నాకైతే కుదరడం లేదు. ఇంకా కొత్తింటి దగ్గరికి వెళ్ళాలి, చిన్నోడిని చూసుకోవాలి. ఇంకా 1.5 మంత్ అయితే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. అప్పుడు ఒకసారి క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు మొత్తం. ఇంకా ఇంత దుమ్మునైతే తట్టుకోలేను. ఎంత 1.5 మంత్ ఉన్నా కానీ క్లీన్ అయితే చేసుకోవాలి కదా. సో అందుకనేసి పండగ ఎట్లా వచ్చేసింది అనేసి ఒకసారి క్లీన్ చేసేసుకుందాం అనేసి ఇట్లా పైకి ఎక్కి చూసానా, వాటర్ ప్యూరిఫైయర్ పైన అయితే ఘోరంగా దుమ్ముండే. అసలు నేనైతే షాక్ అయినా, ఎంతగానం ఉందా అనేసి. ఇంకా మంచిగా పైకి ఎక్కేసి, అంటే గట్టు ఉంటుంది కదా కిచెన్ గట్టు, దాని మీద ఎక్కేసి నీట్గా ఇదంతా బూజంతా దులిపేశాను. ఇంకా చాలా మెస్సీగా అనిపించింది. ఇదంతా క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి. ఇంకా చిన్నోడైతే పడుకొని ఉన్నాడు. ఈ డస్ట్లో వాడు ఇటు అటు ఉరుకుతూ ఉంటాడు, అందుకే వాడిని పడుకోబెట్టాక స్టార్ట్ చేశాను. ఇంకా ఇదంతా దులిపేసుకొని ఒకసారి ఊడ్చేసుకోవాలి. కింద ఊడ్చాక పేపర్లన్నీ చేంజ్ చేసి అవన్నీ క్లీన్ చేసుకోవడమే. చాలా వరకు ఎవ్రీ మంత్ అలా క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి అంతా ఏం లేకుండే. అంటే పేపర్లు అయితే కలర్ షేడ్ అయిపోయాయి, కానీ బాసనలు అయితే నీట్గా ఏది అన్నీ వాడతాం కదా. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ ఉన్నవన్నీ వాడతాను, ఒక్కటి కూడా అసలు వదిలేయను, అన్నీ వాడేస్తాను. సో ఇంకా అందుకనేసి వీటిని అంతా నీట్గా తడి క్లాత్తో తూడ్చి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్ బ్యాకే ఇవన్నీ కడిగాను. ఇంకా ఎవ్రీథింగ్ వాడుతున్నా కాబట్టి అంత ఒక తడి క్లాత్తో తుడిచేసి తర్వాత మంచిగా పొడి క్లాత్తో తుడిచేసి సెట్ చేసేసుకుంటాను. పేపర్లన్నీ మార్చేసుకుంటున్నాను. చూసారు కదా, అయినా కానీ కలర్ఫుల్గా ఉంది. అసలు క్లీన్ చేశాక చూస్తే అసలు ఎంత మంచిగా ఉంటుందంటే కొత్తగా మెరుస్తూ ఉంటాయి బాసనలు. అలాగే పేపర్ మార్చాక కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఎవ్రీ వీక్ ఇదంతా క్లీన్ చేస్తాను, నాకు అసలు కుదరడం లేదు. ఇంకా అంటే ఇంటి దగ్గర బండల వర్క్, ఇంకా కబోర్డ్ వర్క్ జరుగుతుంది. అందుకనేసి ఇంకా మనం అక్కడ దగ్గరుండి చేయించాలి అనేసి అంత అక్కడికే వెళ్ళిపోతున్నా కదా. అసలు వీటిని పట్టించుకోవడమే మర్చిపోతున్నా. అసలు మార్నింగ్ త్వరగా పని చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకా చిన్నోడిని తీసుకొని. అలా అనేసి ఈ మెస్సీనెస్ ఇంకా ఇట్లనే వదిలేసాను. బట్ ఇప్పుడైతే క్లీన్ చేసేసుకోవాలి అంత నీట్గా. పేపర్లన్నీ మార్చేసి నీట్గా అవన్నీ తోమేసుకోవాలి. ఇంకా చూసారు కదా, సింక్ నిండా బాసనలు అయితే అయ్యాయి. ఇంకా నీట్గా పేపర్లు అయితే మార్చేసాను, ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవడమే. ఇంకా చూసారు కదా, ఇంకా బాసనలన్నీ తోమేసుకున్నాను. చిన్నోడు లేచాడు, అసలు క్లిప్పింగ్స్ తీయాలన్నా నాకు అసలు కుదరడం లేదు. వాడు లేచాడు, వాడికి స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా వన్స్ క్లీన్ చేశాక చూడండి ఎంత బాగుందో. బిఫోర్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అసలు బిఫోర్ అయితే మెస్సీగా ఎక్కడిదక్కడ ఉండే. ఇంకా ఆఫ్టర్ బిఫోర్ క్లీనింగ్, ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి ఎంత నీట్గా, ఎంత మంచిగా మెరుస్తున్నాయో. సో మీకు అనిపించుండొచ్చు ఇంత మంచిగా మెరుస్తున్నాయి ఏం వాడారు అనేసి. ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని అందులో విమ్ జెల్ తీసుకున్నాను. విమ్ జెల్ అండ్ కాస్త లెమన్ కూడా పిండేసుకోవచ్చు. ఇంకా అందులో క్లాత్ తడిపి ఇంకా తుడిచి దానికి ఇంకోసారి నార్మల్ వాటర్తో తుడిచేస్తాను. ఇంకా పొడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో తుడిచి ఇంకా ఇలా సదురుకోవడమే. సో తోమాలి అని అనుకున్నాను, బట్ ఏం అంత డస్ట్ అనిపించలేదు, అందుకనేసి ఏం తోమలేదు బాసనలు. ఇంకా అలాగే తుడిచి పెట్టేసుకున్నాను. ఒక 1 మంత్ ఏమవుతుంది కరెక్ట్గా, 1 మంత్ బ్యాకే నీట్గా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను.
ఇంకా మంచిగా నీట్‌గా క్లీన్ చేసి, మేము కూడా నైట్ ఫుడ్ తినేసాక, ఈ ఉన్న బాసనలన్నీ క్లీన్ చేసేసుకొని, ఇంక కిచెన్ గట్టుకి ఇంత సింపుల్‌గా ముగ్గయితే వేసేసుకుంటున్నాను. సో, పండగ పూట ఇలా అయితే డెకరేట్ చేసేసుకోవాలి. రోజైతే కుదురుతలేదు గదా! పండగ టైంలో అయినా ఇలా సెట్ చేసేసుకోవాలి అనేసి అనుకున్నాను. సో, సింపుల్‌గా ఇగ గ్యాస్ గట్టంతా నీట్‌గా కడిగేసి, ఇంకా మంచిగా తుడిచేసాను. అప్పుడే తుడిచేస్తాను క్లాత్ తోటి. ఇంక తుడిచేసాక సింపుల్‌గా ఇలా 3 డాట్ ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాను. చుట్టూ పెట్టేసుకుంటున్నాను. హైలైట్‌గా కనిపిస్తుంది. అసలు నాకు రోజు పెట్టుకోవచ్చు ఇలా ముగ్గులు అనేసి అనిపిచ్చింది. చూద్దాం ఇంకా పెయింట్‌తో వేద్దాము కొత్త ఇంట్లోకెళ్ళాక అనేసి అనుకుంటున్నాను. ఇంగా ఇలా అయితే సింపుల్‌గా అయితే ఇక్కడ డెకరేట్ చేసేసుకుంటున్నాను. సింపుల్ ముగ్గు ఒకటేసేసుకున్నాను. ఇంకా ఇలా అయితే నీట్‌గా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంగా ఇలా ముగ్గు వేసేసుకున్నాను గదా! సైడ్‌కి ఒక మనీ ప్లాంట్‌ది ఒక గ్లాస్ బాటిల్‌లో అయితే పెట్టేసుకున్నాను. అక్కడ గూడా ఒక చిన్న ముగ్గయితే వేసేసుకుంటున్నాను. 5 డాట్ ఏసి ఇలా చిన్న ముగ్గయితే వేసేసుకుంటున్నాను. అసలు ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుండేనో. నాకైతే నా దిష్టే తగిలింది అసలు నిజంగా చెప్పాలంటే. ఫర్ ద ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇలా చూద్దాం, ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అనేసి ట్రై చేశాను. బట్ ఎంత బాగొచ్చిందో, ఎంత బాగా అనిపిస్తుందో అసలు. నేను చాలా వరకు ఇలా తిప్పుడు ముగ్గులైతే వేస్తాను. అంటే చిన్న చిన్నవి వేసేసుకుంటాను. అంటే 3 డాట్స్, 5 డాట్స్, 6, 7 డాట్స్ అలా సింపుల్‌గా వేస్తాను. ఇంగ చూడండి ఎంత నీట్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో కిచెన్ వచ్చేసి. అండ్ క్లీన్ చేసుకున్నాక ఏదైనా అంతే అండి. హాల్ క్లీన్ చేసిన రోజైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో, అసలు కొత్తగా మెరుస్తుంది. ఈ ఇంట్లో మేము ఇప్పుడే షిఫ్ట్ అయ్యామా అన్నట్టు అనిపించింది. అండ్ కిచెన్ గట్టు కూడా నీట్‌గా క్లీన్ చేశాక అలాగే అనిపిస్తుంది. ఎంత బాగుందో, అంత పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. అండ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇలా నీట్‌గా క్లీన్ చేస్తే ఎంత బాగుంటుందో. నేను ఈ రీసెంట్ డేస్‌లో కాస్త వెళ్తలేను కాబట్టి ఇంకా అలానే మెయింటైన్ చేసేసుకుంటున్నాను నీట్‌గా కిచెన్‌ని. నాకు అసలు మెస్సీ ఉంటే అసలు నచ్చదు. ఇలా అంతా క్లీన్ చేసి ఇంకా పిల్లలకి ఆల్రెడీ పడుకోబెట్టేసాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవంగానే మేము త్వరగా ఇల్లు మాప్ పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ సామాన్లు అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా నాకున్నాయి కొన్ని ఫొటోసే ఇలా సింపుల్‌గా కడిగి డెకరేట్ అయితే చేసుకున్నాను. ఇంక ముందు రోజు ఫ్లవర్స్ తెచ్చుకుందామని అనుకున్నాను. అసలు కుదరలేదు. అందుకనేసి ఇంకా నెక్స్ట్ డే మా వారైతే డ్యూటీ నుంచి వస్తుండే ఆ రోజు తెప్పించుకున్నాను. పూజ రోజు అంటే పండగ రోజు తెప్పించుకున్నాను. అస్సలు ఒక 50 రూపీస్‌కి కొన్నే పువ్వులొచ్చాయి. అసలు నేను షాక్ అయినా. మరీ ఇంత ఘోరంగా అమ్ముతుర్రు అనేసి. ఇంకా కొన్ని పువ్వులు అలా అలంకరించేసాను. ఇంటి ముందైతే అలా నీట్‌గా ముగ్గైతే వేసేసుకున్నాను. ఇంకా మాకున్న చిన్న స్పేస్‌లో అలా సింపుల్‌గా అయితే ముగ్గు వేసేసుకున్నాను. ఇంక ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇంట్లో దీపాలైతే పెట్టేశాను. ఈరోజు ప్రసాదం వచ్చేసి బనానాస్ అయితే పెట్టానండి. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు బనానా, ఇంకా బెల్లము, ఇంకా ఏమైనా అంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకుంటాం కదా! సో, అందుకనేసి ప్రసాదం ఏం చేయలేదు. ఇంకా బనానాస్ అయితే పెట్టేశాను. ఫ్రూట్సే మ్యాక్సిమం ఆ రోజు ఫ్రూట్సే పెడతాం కాబట్టి అలా బనానా అయితే పెట్టాను. ఇంకా మాకు బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేస్తే చపాతీ అండ్ మిర్చి కసాలన్ అయితే చేశాను. మా హనీ కోసం వాళ్ళ డాడీ అయితే చూసారు కదా! హార్ట్ షేప్‌లో ఉన్న చపాతీని అయితే చేశారు. చెయ్యడము అంటే సర్కిల్‌లో చేసి దాన్ని హార్ట్ షేప్‌లోకి అయితే కట్ చేశారు. ఇంకా మేమైతే ఫాస్టింగ్ ఏమి ఉండము. నా హనీ డెలివరీ అయిన నెక్స్ట్ డే శివరాత్రి వచ్చింది. అందుకనేసి నేనైతే ఫాస్టింగ్ వదిలేసాను అప్పటి నుంచి. ఇంకా మండే వస్తే పడదాము అనేసి. ఇంకా మా వారికైతే హెల్త్ కొంచెం బాగా ఉండకపోతే ఆయన కూడా ఫాస్టింగ్ వదిలేశారు. ఇంకా ఆయన ఏం పట్టాడు. బట్ నేనైతే ఇంకా మండే రోజు అలా ఫెస్టివల్ వస్తే అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను మళ్ళీ. ఇంకా మా వారు వచ్చేటప్పుడు అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ నీట్‌గా అక్కడ షిఫ్ట్ చేసేసేయాలి. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇంకా మేము రెడీ అయితే అయిపోయాము. టెంపుల్‌కి వెళ్దాము అనేసి. మార్నింగ్ టైంలో ఫుల్‌గా రష్ ఉండే. అందుకనేసి సాయంత్రం వెళ్దాము అనేసి సాయంత్రం మేమందరం మంచిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే అయిపోయాము. ఇంకా మా హనీ చూసారు కదా! తనైతే టెంపుల్‌కి వెళ్తున్నాము ఇలాంటి డ్రెస్సే వేసేసుకోవాలి అనేసి తన హాఫ్ శారీ అయితే వేసుకుంది. అండ్ చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా మా అత్తయ్య అయితే వచ్చుండే సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మా అత్తయ్య. ఇంకా మేమందరం కలిసి ఇంకా ఈవినింగ్ టైం అలా టెంపుల్‌కి అయితే వెళ్ళాము. సో, 5:30కి అలా బయటికి వెళ్తే వచ్చేసరికి 6:30 అలా అయిపోయింది. ఇంకా మాకు దగ్గరలో టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పురాణ కాలం టెంపుల్. అండ్ ఇక్కడైతే అన్ని టెంపుల్స్ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి, శివయ్య, ఇంకా హనుమాన్ స్వామి,
ఇంకా అమ్మవారైతే ఉంటుంది. చాలా పెద్దగా అండ్ చాలా పురాతన కాలంది. ఒక 400 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట. సో, ఇక్కడ చాలామంది వచ్చుండే అసలు దర్శనం ఇంత తొందరగా అయితుందా అనేసి అనుకోలేదు. చాలా రష్ ఉండే. చాలా టైం పడుతుందేమో అనేసి అనుకున్నాను. బట్ ఫైనల్‌గా మేమైతే పూజ అయితే చేసేసుకున్నాము. స్వామిని చూస్తే అసలు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉండే అంటే అసలు అంత మంచిగా అనిపించింది. అలాగే ఇంకా పక్కనే ఇక నాగమ్మ ఉండే. అక్కడ ఇంకా దీపాలు పెట్టేసి పక్కనే పుట్టు ఉంటుంది. ఇంకా ఆ పుట్టలో పాలు పోసేసి అయితే వచ్చేసాను. నాకైతే సర్పదోషం ఉండే అండి బిఫోర్ చిన్నోడు పుట్టక ముందు. ఇంకా నేను ఎక్కడ అడిగినా కానీ నీకు సర్పదోషం ఉంది, నువ్వు బాగా పూజించాలి అంటే నేను అసలు ఎక్కడ పుట్ట కనిపించినా ఏ టెంపుల్కి వెళ్ళినా నేనైతే పాలైతే పోస్తాను. నాకు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి అనేసి బాగా వేడుకునేదాన్ని. ఇంక తర్వాత నాకైతే చిన్నోడైతే పుట్టాడు. ఇంకా ఇలా మేమంతా పూజ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికెళ్ళిపోతున్నాము. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ చాలా ఇంపార్టెంట్.